Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello guys, welcome back to my new brand series of Artificial Intelligence in Telugu from RSK Tech Minds. ఓకే గైస్, సో పైథాన్ డిస్కస్ చేస్తున్నాం కదా, అందులో భాగంగా మనము ప్రీవియస్ క్లాస్లో అడ్వాన్స్డ్ డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ అయినటువంటి లిస్ట్ల గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ టుపుల్స్. కొంతమంది టుపుల్స్ అంటారు, కొంతమంది టపుల్స్ అంటారు, వాట్ ఎవర్ టపుల్స్. నాకు కూడా టపుల్స్ అనేది అలవాటు. ఓకే, సంబడి కాల్డ్ అస్ టుపుల్స్. ఓకే, సో టుపుల్స్ అంటే ఏంటి? ఇది కూడా మనకి ఈ పైథాన్ లో వచ్చేటటువంటి బిల్ట్ ఇన్ డేటా టైపే. అడ్వాన్స్డ్ అంటే ఎందుకు అంటున్నాము? అడ్వాన్స్డ్ అంటే కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి వీటికి. ఎందుకంటే అడిషనల్ ఫీచర్ అంటే ఏంటి? నార్మల్ వేరియబుల్ అయితే మనం వీ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ కదా. బట్ అట్లా కాకుండా ఈ పోయిన క్లాస్ లో చెప్పినటువంటి లిస్ట్ లో ఏం చేసుకోవచ్చు, మనము మల్టిపుల్ వాల్యూస్ ని ఒక వేరియబుల్ కింద స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని అడ్వాన్స్డ్ డేటా టైప్ అంటున్నాం అంతే. అలాంటి అడ్వాన్స్డ్ డేటా టైప్ మనకి టపుల్. సో ఈ టపుల్ లో కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే, మనం మల్టిపుల్ ఐటమ్స్ ని ఒక సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. మరి ఏంటి డిఫరెన్స్? ఆ లిస్ట్ కి టపుల్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు లిస్ట్ లో కూడా మనము మల్టిపుల్ వాల్యూస్ ని మనము ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు, ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినటువంటి లిస్ట్ చూసినట్లయితే ఎలా ఉంటది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మై లిస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటే మనం లిస్ట్ ఎట్లా పెడుతున్నాము? స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, సపోజ్ వై అన్నటువంటి వేరియబుల్, జెడ్ అన్నటువంటి ఒక ఐటమ్, నాట్ వేరియబుల్, ఐటమ్ కదా. అంటే 3 ఐటమ్స్ అయితే మై లిస్ట్ అన్నటువంటి లిస్ట్ లోకి ప్రొవైడ్ చేశాం. ఇప్పుడు ఈ టపుల్స్ ఏంటి అంటే, ఈ టపుల్స్ ని కూడా మల్టిపుల్ ఐటమ్స్ ని ఒక వేరియబుల్ కింద స్టోర్ చేయడానికే యూజ్ చేస్తాం. డిఫరెన్స్ ఏంటి అంటే, లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అనేవి మ్యూటబుల్, బట్ టపుల్స్ కి వచ్చేపాటికి ఐటమ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఓకే, ఏంటి చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టపుల్ అయితే క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మై టపుల్ అన్నటువంటి ఒక వేరియబుల్ ఉంది. లిస్ట్లకి అయితే మనము స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం, టపుల్స్ కి అయితే పెరాంథసిస్ ఇస్తాం. పెరాంథసిస్ లో మనం ఏం రాసుకుంటాము? ఐటమ్స్ అయితే రాస్తాం. సో దిస్ ఈజ్ ఐటమ్ 1, దిస్ ఈజ్ ఐటమ్ 2 అండ్ సో ఆన్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ మై లిస్ట్, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ఆర్ మ్యూటబుల్, బట్ టపుల్లో ఉన్నటువంటి ఐటమ్స్ అనేవి ఇమ్యూటబుల్. అది డిఫరెన్స్. మ్యూటబుల్ అంటే ఏంటి? యూ క్యాన్ చేంజ్, యూ క్యాన్ చేంజ్ అంటే ఏంటి? ఉన్నటువంటి వాల్యూస్ ని యాడ్ చేయొచ్చు, లేదా రిమూవ్ చేయొచ్చు, లేదా అప్డేట్ చేయొచ్చు. బట్ ఒక్కసారి టపుల్లో ఉన్నటువంటి ఐటమ్స్ ను క్రియేట్ చేసేస్తే, అంటే ఒక టపుల్ ని క్రియేట్ చేసేస్తే మనకి యాడింగ్ ఆఫ్ న్యూ ఐటమ్స్ కానీ రిమూవింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ కానీ పాసిబుల్ అవ్వదు. ఓకే, ఇంకొక సిమిలారిటీ ఉంది ఇక్కడ. లిస్ట్లకి టపుల్స్ కి సిమిలారిటీ ఉంది. ఏంటి అంటే, ఎలా అయితే లిస్ట్లు అనేవి ఆర్డర్డ్ గా ఉంటాయో, అంటే మీ ఇండెక్స్డ్ వాల్యూస్ ని యూజ్ చేసుకుంటాయో, సిమిలర్ గా టపుల్స్ కూడా మనకి ఆర్డర్డ్ గానే ఉంటాయి. ఇంకొక పాయింట్ సిమిలారిటీ ఏంటి? లిస్ట్ లో మిక్స్డ్ డేటా టైప్స్ వాడచ్చు. అంటే ఇవి ఒక స్ట్రింగ్ వాడచ్చు, ఒక నంబర్ వాడచ్చు, ఒక బూలియన్ వాడచ్చు, ఓకే, ఒక ఫ్లోట్ వాడచ్చు. సిమిలర్ గా టపుల్ లో కూడా మిక్స్డ్ డేటా టైప్స్ మీరు వాడుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. సో దీస్ ఆర్ ద సిమిలారిటీస్. ఏంటి? ఆర్డర్డ్ గా ఉంటాయి, మిక్స్డ్ వాల్యూస్ లో ఉంటాయి. అంటే ఆర్డర్డ్ మిక్స్డ్ వాల్యూస్ కూడా ఉంటాయి, మిక్స్డ్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆ ఈ వీటిల్లో టపుల్స్ లో డూప్లికేట్స్ ఉండొచ్చు. లిస్ట్ లో ఎలాగైతే డూప్లికేట్స్ మనం అలౌ చేస్తామో, టపుల్స్ లో కూడా డూప్లికేట్స్ ఉంటాయి. సో అంటే ఏమి? అలోస్ డూప్లికేట్స్. ఓకే, అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
నేమ్స్ అన్నటువంటి ఒక టపుల్ తీసుకున్నాం. సో టపుల్ తీసుకుంటే దీంట్లో ఫస్ట్ వాల్యూ ఎక్స్ ఉంది, సెకండ్ వాల్యూ ఒక 20 నంబర్ ఉంది, మూడో వాల్యూ ఎక్స్ ఉండొచ్చు. అంటే సేమ్ వాల్యూ డూప్లికేషన్ ఉండొచ్చు. దట్ ఈస్ అలౌడ్ ఇన్ టపుల్స్. మై లిస్ట్ లో అలౌ చేస్తుంది, అలాగే టపుల్స్ లో కూడా అలౌ చేస్తుంది. సో దీస్ ఆర్ ది సిమిలారిటీస్. మనకి మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే లిస్ట్ కి టపుల్ కి, లిస్ట్ లో మనము కొత్త ఐటమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు, ఉన్నటువంటి ఐటమ్స్ ని తీసి పారేయచ్చు. టపుల్స్ లో ఒక్కసారి టపుల్ క్రియేట్ అయింది అంటే అంతే, ఫైనల్. యూ కెన్ నాట్ యాడ్ ఆర్ యూ కెన్ నాట్ రిమూవ్. ఓకేనా? సో చూద్దాం. సో ఒక టపుల్ ని ఎలా క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి మనం ప్రాక్టికల్ గా మన జూపిటర్ నోట్బుక్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మన ఆర్ఎస్కే టెక్ మైన్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఓపెన్ చేస్తే కొత్త బుక్ అయితే క్రియేట్ చేద్దాం. సో గో టు క్లిక్ న్యూ నోట్బుక్. ఇక్కడ మనకి అన్టైటిల్ దగ్గర క్లిక్ చేస్తే రీనేమ్ ఆప్షన్ ఇస్తుంది. టపుల్స్ అని చెప్పేసి ఇద్దాం. TUPLES టపుల్స్. సో రీనేమ్. ఓకే, ఇప్పుడు ఒక కొత్త టపుల్ ని క్రియేట్ చేద్దాం. సో రెగ్యులర్ గా ఒక టపుల్ ని ఎలా క్రియేట్ చేస్తారు? ఇందాక చెప్పాను కదా, పెరాంథసిస్ యూస్ చేసి టపుల్ ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై టపుల్ ఇస్ ఈక్వల్ టు పెరాంథసిస్ లో 1, 2, 3 అనేది ఇస్తాను. ఓకే, సో ప్రింట్ రాసినా రాయకపోయినా వచ్చేస్తుంది కదా, చూపించాను ప్రీవియస్ క్లాస్ లో. టపుల్ TUPLE టపుల్. షిఫ్ట్ ఎంటర్. సో ఓకే, ఇంకొకటి ఏంటి, మిక్స్డ్ ఐటమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇంకొక వేరియబుల్ చేసుకుందాం. మిక్స్డ్ టపుల్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ వచ్చేసి నేను ఒక నంబర్ ఇస్తాను, సెకండ్ వాల్యూ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఇస్తాను RSK, థర్డ్ వాల్యూ వచ్చేసి ఒక బూలియన్ ఇస్తాను ట్రూ, నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఒక ఫ్లోటింగ్ నంబర్ ఇస్తాను. సో దిస్ ఈస్ ఆల్సో అలౌడ్. సో మిక్స్డ్ టపుల్ అని చెప్పి ట్రై చేస్తే షిఫ్ట్ ఎంటర్. సో ఇట్ ఈస్ టపుల్. ఓకే, ఇంకొక రకంగా కూడా రాస్తారు కొంతమంది. ఎట్లా రాస్తారంటే, సో మై న్యూ టపుల్ రాస్తాం, వేరియబుల్ ఏదో ఒకటి. మై న్యూ టపుల్ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3. ఇది కూడా టపులే. ఇలా పెరాంథసిస్ రాయకుండా కూడా రాస్తారు కొంతమంది. సో చూడండి, మై న్యూ టపుల్. చూడండి, టపుల్ గానే ఫామ్ అవుతుంది. మరి పెరాంథసిస్ ఇవ్వలేదు కదా, మరి ఎలా వచ్చింది ఇది అంటే, ఇలా పెరాంథసిస్ ఇవ్వకుండా ఒక వేరియబుల్ లోకి కామాస్ ని యూజ్ చేసుకుని నంబర్ ఆఫ్ వాల్యూస్ ని ప్రొవైడ్ చేస్తే అది టపుల్ గా క్రియేట్ అవుతుంది. ఆ విధంగా క్రియేట్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే మనం ఇంప్లిసిట్ టప్లింగ్ అంటాం. అంటే ఇంప్లిసిట్ టపుల్, ఒక వేరియబుల్ లో మూడు వాల్యూస్ ని స్టోర్ చేయడం కాదు ఇది. అంటే ఏదైనా ఒక వేరియబుల్ లోకి ఈజ్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి కామా సపరేషన్ తో మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే టపుల్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు పెరాంథసిస్ లో పెట్టకపోయినా కూడా మీకు టపుల్ క్రియేట్ అవుతుంది. అట్లా పెరాంథసిస్ రాయకుండా రాసే వాటిని ఏమంటాం అంటే ఇంప్లిసిట్ టప్లింగ్ అంటాం. ఇంప్లిసిట్. ఓకే, నెక్స్ట్ అసలు మనకి ఇంతకుముందు లిస్ట్ లో కూడా చూసాం, ఎంటీ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అట్లనే ఒక ఎంటీ టపుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎంటీ ఇస్ ఈక్వల్ టు ఎంటీ టపుల్. ఓకే, చూడండి, ప్రింట్ ఎంటీ, షిఫ్ట్ ఎంటర్, ఎంటీ టపుల్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి, ఇంతసేపు చెప్పింది ఏంటి, ఒకసారి టపుల్ క్రియేట్ అయిపోతే we cannot add, we cannot remove items of the tuple. Tuples are immutable. టపుల్స్ అనేది ఇమ్యూటబుల్. అంటే మనం ఒక కొత్త ఐటమ్ ని, ఇప్పుడు మిక్స్డ్ టపుల్ ఉంది కదా, ఈ మిక్స్డ్ టపుల్ లోకి ఉన్నటువంటి వాల్యూస్ ఇవి ఫైనల్. ఇంకా మళ్ళీ దీంట్లో కొత్త వాల్యూ రావడం కానీ ఉన్నటువంటి వాల్యూని రిమూవ్ చేయడం కానీ పాసిబుల్ అవ్వదు. అలాంటప్పుడు ఒక ఎంటీ టపుల్ ని క్రియేట్ చేస్తే ఏం యూజ్? దాంట్లో ఐటమ్స్ యాడ్ కావు, ఉన్న ఐటమ్స్ తీసేయడానికి ఐటమ్స్ లేవు. సో దెన్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంటీ టపుల్? ఇది తెలుసుకోవాలి. ఎంటీ టపుల్ ఎందుకు అంటే, కొన్ని సందర్భాల్లో మనకేమవుతుంది అంటే, మన ఫంక్షన్స్ అనేవి ఇంకా డిస్కస్ చేయలేదు. ఫంక్షన్స్ డిస్కస్ చేసినప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఎంటీ టపుల్ మనకు వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడదాం.
ఎప్పుడైతే సరే ఫంక్షన్స్ కొన్నిసార్లు ఫంక్షన్స్ అనేవి మోస్ట్లీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదో ఒక ఆపరేషన్ జరిగి రిజల్ట్ అనేది ఆన్సర్ గా మనకి రావాలి, అంటే రిటర్నింగ్ అవ్వాలి. అలా రిటర్న్ చేసేటటువంటి వాల్యూస్ కొన్నిసార్లు ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏమీ రిటర్న్ చేయదు. ఓకే, అంటే ఒక ఆపరేషన్ జరుగుతుంది, బట్ ఆ ఫంక్షన్ ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ రిటర్న్స్ ఎంటీ టపుల్, అంటే ఏం యాక్షన్ రిటర్న్ అవ్వట్లేదు. ఓకే, అంటే నో మీనింగ్ఫుల్ డేటా వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్ ఫంక్షన్. అంటే చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, నేను మళ్ళీ మాట్లాడతాను దీని గురించి, ప్రస్తుతానికి జస్ట్ ఒకసారి చూడండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం. సో డెఫినేషన్, సో ఇంకోటి ఏం చేస్తాను, ఫైండ్ ఈవెన్ అన్నటువంటి ఒక ఫంక్షన్ ఉంది. సో దీంట్లోకి నేను నంబర్స్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈవెన్ అన్నటువంటి ఈవెంట్స్ అన్నటువంటి వేరియబుల్ లోకి ఎలా రాస్తాను నేను, నా దగ్గర ఉన్నటువంటి నంబర్స్ అనేవి అర్రేగా పాస్ చేస్తాను. అర్రే అంటే లిస్ట్ గా పాస్ చేస్తాను. సో ఆ లిస్ట్ గా పాస్ చేస్తున్నటువంటి దాని మీద నేను లూప్ రిపీట్ చేస్తాను, ఫర్ లూప్ అనేది రిపీట్ చేస్తాను. ఇది కూడా డిస్కస్ చేస్తాం దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత. ఓకే, లూప్ రిపీట్ చేస్తాను. ఇలా చేస్తున్నాను ఫర్ ఎక్స్ ఇన్ అని చెప్పేసి మనం పంపించినటువంటి లిస్ట్. ఓకే, దాని తర్వాత కండిషన్ ఏంటి, ఇఫ్ ఇక్కడ తీసుకున్నటువంటి ఎక్స్ అనేది మాడ్యులో 2 = 0 అయితే నాకు ఈ ఎక్స్ రిటర్న్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా రాస్తాను నేను. అంటే ఇప్పుడు నేను రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ ఈవెంట్స్ అన్నటువంటి నంబర్స్ ని రిటర్న్ చేయాలి. కాకపోతే నేనేం చేస్తాను, ఈవెంట్స్ అన్నటువంటి లిస్ట్ ని రిటర్న్ చేయట్లేదు, టపుల్ ని రిటర్న్ చేస్తాను అనుకుందాం. అంటే ఇక్కడ ఈవెంట్స్ అన్నటువంటి నేను కంప్లీట్ గా లిస్ట్ ని రిటర్న్ చేయట్లేదు, ఏం రిటర్న్ చేస్తున్నాను, టపుల్స్ ని రిటర్న్ చేస్తాను. కాబట్టి రిటర్న్ టపుల్ గా కన్వర్ట్ చేసి ఈవెంట్స్ ని రిటర్న్ చేస్తాను. ఈవెంట్స్ అనేది యాక్చువల్ గా లిస్ట్, టపుల్ గా కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తున్నాను. ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేసి వచ్చేటటువంటి వాల్యూస్ ఉంటే. కాబట్టి ఏం రాయొచ్చు, ఇఫ్ ఈవెంట్స్, ఇఫ్ ఈ కండిషన్ ఈవెంట్స్ ఉంటే ఇవి మనకి రిటర్న్ అవుతాయి. ఎల్స్ నేను ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే కావాలన్నాను కాబట్టి నాకు రిమైనింగ్ ఇవి సాటిస్ఫై కాలేదంటే రిమైనింగ్ ఐటమ్స్ అన్ని ఆడ్ నంబర్స్ కదా, అవి నాకేమొద్దు. అప్పుడు ఏం చేస్తాను, ఎంటీ టపుల్ ని రిటర్న్ చేస్తాను. సో దట్స్ ద పాయింట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ రిటర్నింగ్ లో వీఆర్ రిటర్నింగ్ ఎంటీ, అంటే మన దగ్గర అవసరం లేనటువంటి ఆన్సర్ రిజల్ట్ ఏదైనా వచ్చినట్లయితే వాటిని రిటర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటిని అవసరం లేదు మనకి యాక్చువల్గా డేటా, అక్కడ మనం ఏం రిటర్న్ చేయం అక్కడ. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఎంటీ రిటర్న్ అయితే చేస్తాం. ఆ ఎంటీ రిటర్న్ చేసేటప్పుడు ఎంటీ టపుల్ అయితే యూజ్ చేస్తాం. ఇవన్నీ మీరేం పట్టించుకోవద్దండి ప్రస్తుతానికి, ఎందుకంటే మనం ఏం డిస్కస్ చేయలేదు ఇక్కడ. ఫంక్షన్స్ అంటే మనకేం తెలియదు, ఇదేందో మనకి తెలియదు, సో ఫర్ లూప్ తెలియదు, ఇఫ్ కండిషన్స్ తెలియదు, వాట్ ఎవర్ వదిలేండి ప్రస్తుతానికి. కాకపోతే యూసేజ్ చెప్తున్నాను. ఎంటీ టపుల్ క్రియేట్ చేయడం వల్ల యూసేజ్ ఏంటి, దాంట్లో మనం ఒక వాల్యూ యాడ్ చేయలేము, ఒక వాల్యూ రిమూవ్ చేయలేము. కాకపోతే ఎంటీ టపుల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఇంకా నేను దాని గురించి చాలా డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇంకొక స్పెషల్ కేసు ఏంటి అంటే ఈ టపుల్స్ లో సింగిల్ ఎలిమెంట్ టపుల్ కూడా ఉంటుంది. అంటే ఆ టపుల్ ఒకటే ఒక ఎలిమెంట్ ఉంటుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. మామూలుగా మనం ఏమనుకుంటాము, సింగిల్ ఎలిమెంట్ టపుల్ రాయండి అని చెప్తే ఏం రాస్తా, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో దీంట్లో నేనేం చేస్తాను, ఒక టపుల్ ని క్రియేట్ చేయండి, టపుల్ లో కూడా నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, ఓన్లీ 1 ఎలిమెంటే ఉండాలి అని చెప్తాం. టపుల్ కాబట్టి మనం ఏం చేస్తాం, పారాంథసిస్ పెడతాం. సింగిల్ ఎలిమెంట్ కాబట్టి 10 అని పెడతాం. సో ఇప్పుడు సింగిల్ అని కొడితే చూడండి ఇది టపుల్ గా రావట్లేదు. మనం రాసింది టపుల్ గానే కదా, అంటే పెరాంథసిస్ లోనే పెట్టారు కదా, బట్ కాకపోతే నంబర్ గా వస్తుంది, టపుల్ గా రావట్లేదు. జస్ట్ ఇట్స్ నార్మల్ వేరియబుల్ సింగిల్, నాట్ ఎ టపుల్. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా రాసినట్లయితే ప్రింట్ టైప్ ఆఫ్ సింగిల్ చూస్తే ఇంటీజర్, నాట్ టపుల్. చూడండి, కాబట్టి ఎప్పుడైనా సరే టపుల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏదైనా సందర్భం వచ్చి దాంట్లో ఒకే ఒక ఐటమ్ ని మాత్రమే మనము టపుల్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా రాస్తే టపుల్ క్రియేట్ అవ్వదు. మరి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇలా సింగిల్ ఐటమ్స్ లో ఉన్నప్పుడు అంటే, కామా ప్లేస్ చేసి వదిలేయండి, అంతే సింపుల్.
ఒక సింగిల్ ఐటమ్స్ టపుల్ క్రియేట్ చేయాలంటే కామా పెట్టేసి వదిలేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ టపుల్ విత్ సింగిల్ ఐటమ్. ఇప్పుడు చూడండి ఇదే స్టేట్మెంట్ మళ్ళీ రన్ చేస్తాను. నవ్ ఇట్ ఇస్ టపుల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా సరే టపుల్స్ లో సింగిల్ ఐటమ్ టపుల్ క్రియేట్ చేయాలి అంటే మనము కామా పెట్టేసి ఒక ఎంప్టింగ్ స్పేస్ కూడా అవసరం లేదు, కామా పెట్టేసి వదిలేస్తే ఆ టపుల్ గా కన్వర్ట్ అవుతుంది, లేకపోతే టపుల్ గా అవ్వదు. మరి గ్రూప్ ఎందుకు చేయడం సార్ అంటే మామూలుగా పైథాన్ లో ఏం చేస్తారంటే ఆ కొంతమంది సింగిల్ పెరాంథసిస్ లో పెడతారు వాల్యూస్ ని. వేరియబుల్స్ అసైన్ చేసేటప్పుడు సింగిల్ వేరియబుల్స్ రాస్తారు, లేదా ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు పెరాంథసిస్ లో పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అన్నటువంటి వేరియబుల్ ఉంది, దీంట్లో నేను 5+5 చేయాలి. సో మామూలుగా ఎట్లా రాయాలి, 5+5 రాస్తే సరిపోతుంది. కాకపోతే పైథాన్ లో ఇలా కూడా రాస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇది టపుల్ గా క్రియేట్ అవ్వాలి కదా, అందుకే ఇట్లా రాస్తారని గ్రూపింగ్ అంటాం. గ్రూపింగ్ కోసం పెరాంథసిస్ యూస్ చేస్తాం పైథాన్ లో. కాబట్టి మనకి టపుల్ అనేది క్రియేట్ కావాలి అంటే దేర్ మస్ట్ బి స్పెషల్ కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే కామా పెట్టేసి వదిలేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ప్రింట్ ఎక్స్ 10 అంతే. ఇది నార్మల్ ఇంటీజర్, నాట్ టపుల్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే సింగిల్ వాల్యూ ఒక టపుల్లో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనము వాల్యూ ఇచ్చే పెరాంథసిస్ లో ఒక వాల్యూ ఇచ్చేసి మనకు కావాల్సినటువంటి వాల్యూ, అది ఏ వాల్యూ అయినా పర్లేదు, ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, బులియన్ కావచ్చు, వాట్ ఎవర్ ది వాల్యూ ఒక ఐటమే ఉంటుంది. బట్ కామా పెట్టేసి వదిలేయాలి. కామా పెడితేనే మనకి టపుల్ గా క్రియేట్ అవుతుంది. కానీ మీరు కామా లేకుండా పెరాంథసిస్ పెట్టినాను సార్ నేను సింగిల్ వాల్యూ టపుల్ అవ్వాలి అంటే అవ్వదు అది. ఓకే, సో దీస్ ఆర్ ది బేసిక్ పాయింట్స్ అబౌట్ టపుల్. సో ఒక చిన్న యూస్ కేసెస్ చూద్దాం. అంటే సమ్ టైమ్స్ మనకి ఏం కావాలి అంటే ఒక టపుల్ అనేది ఒక ఫంక్షన్ నుంచి రిటర్న్ అవ్వాలి. దానికి దానికి ఒక టపుల్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసుకోవాలి. టపుల్ రిటర్న్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిటర్నింగ్ వాల్యూ అనేది ఫంక్షన్ నుంచి మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. అలాంటి యూస్ కేసెస్ లో మనం వాడతాం. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్స్ గురించి నేను డిస్కస్ చేయను. ఓకే, ఎందుకంటే ఒకసారి మనం ఫంక్షన్స్ గురించి చెప్పుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ టపుల్స్ వల్ల యూస్ కేసెస్ ఏంటి అంటే అన్ప్యాకేజింగ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అన్నటువంటి టపుల్ ఉందమ్మా, దీంట్లో ఏముంది, సింగిల్ వాల్యూ టపుల్ అనుకుందాం. అంటే 777 అన్నటువంటిది యూజర్ ఐడి అనుకుందాం. ఇప్పుడు నేనేం క్రియేట్ చేయాలి, యూజర్ అన్నటువంటి వేరియబుల్ ని టపుల్ గా క్రియేట్ చేయాలి, సింగిల్ వాల్యూడ్ టపుల్ గా క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేస్తే ఇప్పుడు నేను షిఫ్ట్ ఎంటర్ కొట్టేస్తే యూజర్ అన్నటువంటిది ఇంటీజర్ అయిపోతుంది. సింగిల్ వాల్యూడ్ టపుల్ గా కావాలి కాబట్టి కామా కొట్టేస్తే మనకి ఏమైపోతుంది, ఇప్పుడు యూజర్ అనేది టపుల్ గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ యూజర్ లో ఉన్నటువంటి ఈ నంబర్ ని స్పెసిఫిక్ గా అన్ప్యాక్ చేసి ఐడి అన్నటువంటి ప్రాపర్టీ కింద స్టోర్ చేసుకోవాలి. అలాంటి కేసెస్ లో మనకు ఉపయోగపడతాయి టపుల్స్. సో ఐడి ఇస్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం, యూజర్ రాస్తాం. కాకపోతే సింగిల్ వాల్యూడ్ మనం యాక్సెస్ చేసుకోవాలి కదా, కాబట్టి ఐడి దాని తర్వాత మనం ఏం చేయాలి, కామా పెట్టేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ గోస్ టు ఐడి. సో ఇప్పుడు చూడండి ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ ఐడి ప్రింట్ చేస్తే 777. అంటే మనం ఏం చేస్తున్నాం, అన్ప్యాక్ చేస్తున్నాం. టపుల్లో ఉన్నటువంటి ఐటమ్స్ ని అన్ప్యాక్ చేస్తున్నాం. ఓకే, ఇంకొక యూజ్ కేస్ ఏంటి అంటే టపుల్స్ లో రిపీటింగ్ వాల్యూస్ చేయొచ్చు. ఓకే, టపుల్ వాల్యూస్ ని మనము రిపీట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ అన్నటువంటి ఒక టపుల్ ఉందమ్మా, దాంట్లో ఓన్లీ ఒక సింగిల్ వాల్యూ ఉంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి టపుల్ అనేది ఆ టీ అన్నటువంటిది టపుల్ గా క్రియేట్ అవుతుంది. చూడండి, టపుల్ గా క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ టపుల్లో ఉన్నటువంటి ఐటమ్ ని నేను రిపిటేటివ్ గా ఇంకొక టపుల్లోకి స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ఇంకొక వేరియబుల్ ఉంది అనుకుందాం. సో ఏంటి, రిపీటింగ్ టపుల్. ఈ టపుల్లోకి వాల్యూ ఆల్రెడీ ఇంకొక టపుల్లో ఉన్నటువంటి వాల్యూస్ మల్టిపుల్ టైమ్స్ కావాలి అనుకో. అంటే ఆల్రెడీ నా దగ్గర టపుల్ ఉంది, ఇది నాకు ఇంకొక 3 టైమ్స్ కావాలి. సో మల్టిప్లైడ్ బై 3. అంతే సింపుల్. ఇప్పుడు చూడండి ప్రింట్ రిపీటింగ్ టపుల్ వాల్యూ ఎలా వస్తుంది, ఆల్రెడీ టపుల్లో ఏదైతే ఐటమ్ ఉందో అది మనకి 3 టైమ్స్ రిపీట్ అయ్యి సింగిల్ టపుల్ గా రిటర్న్ అవుతుంది. చూడండి 10 10 10. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసుకోవాలనుకుంటే అన్నిసార్లు రిపీట్ చేస్తారు. ఓకే, టపుల్లో ఏం చేయలేమని చెప్పాను,
యాడింగ్ ఆఫ్ న్యూ ఐటమ్ చేయలేము, రిమూవింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐటమ్ చేయలేము. అదే కదా మనం డిస్కస్ చేసింది సేపు. యాడింగ్ ఆఫ్ న్యూ ఐటమ్ ని చేయలేము, రిమూవల్ ఆఫ్ న్యూ ఐటమ్ చేయలేము. సో ఏం చేసుకోవచ్చు, ఇండెక్సింగ్ ఉంది అంటే ఆర్డర్డ్ కదా మనకి, కాబట్టి ఇండెక్స్ ని యూజ్ చేసుకొని ఉన్నటువంటి ఐటమ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. టపుల్ అది పాసిబుల్ ఉంది, మనం యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము తప్ప యాక్సెసింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆర్డర్డ్, టపుల్స్ ఆర్ ఆర్డర్డ్. సో మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి టపుల్స్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని? ఫర్ ఎగ్జాంపుల్ టీ అన్నటువంటి ఒక టపుల్ తీసుకుందాం. టపుల్ లోకి సేమ్ నిన్న ఇచ్చినటువంటి ఫ్రూట్స్ వేద్దాం. సో యాపిల్ అన్నటువంటి ఒక ఫ్రూట్ ఉంది, బనానా అన్నటువంటి ఇంకొక ఫ్రూట్ ఉంది, దాని తర్వాత చెర్రీ అన్నటువంటి ఇంకొక ఫ్రూట్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు జీరో సేమ్ లిస్ట్ లో ఎలా అయితే మనకి ఇండెక్స్ వాల్యూస్ స్టార్ట్స్ విత్ జీరో అంటున్నానో, టపుల్స్ లో కూడా జీరోతోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి టీ ఆఫ్ జీరోలో యాపిల్ ఉంటుంది, టీ ఆఫ్ వన్ లో బనానా ఉంటుంది, టీ ఆఫ్ టూ లో చెర్రీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ప్రింట్ టీ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలి. ఇండెక్స్ వాల్యూస్ ఎప్పుడైనా మీరు ఇస్తున్నారంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలి. టీ ఆఫ్ జీరో ఇస్తే ఏమొస్తుంది, ఇండెక్స్ జీరోలో ఏముంది, యాపిల్ ఉంది, కాబట్టి వీ విల్ గెట్ యాపిల్. సో టీ ఆఫ్ వన్ ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది, బనానా. టీ ఆఫ్ టూ ఇస్తే ఏమొస్తుంది, స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసానా, ఓకే. టీ ఆఫ్ టూ ఇచ్చేస్తే ఏమొస్తుంది, చెర్రీ. ఓకే, సిమిలర్ గా లిస్ట్ లో ఇంకోటి ఏం చేసుకో సిమిలారిటీతో అంటే మీ లిస్ట్ లో రివర్స్ కేస్ లో కూడా ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వచ్చు అని చెప్పాను. అంటే రైట్ సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అలా రైట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి అంటే నెగిటివ్ నంబర్స్ ఇవ్వాలి, నెగిటివ్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇండెక్స్ వాల్యూస్ వస్తే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి వచ్చినట్లయితే -1 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి లిస్ట్ లో చెప్పుకున్నాం. సేమ్ టపుల్స్ లో కూడా అదే లాజిక్కే. ఇప్పుడు -1 అంటే ఏమవుతుంది, చెర్రీ అవుతుంది. సో టీ ఆఫ్ -1 అని ఇచ్చినామంటే నా వి విల్ గెట్ చెర్రీ. -2 ఇచ్చామంటే బనానా, -3 ఇచ్చామంటే యాపిల్, ఇంకా -4 లేదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి లిస్ట్ లో అయితే మనం ఏం చేసాము, ఒక లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేస్తే ప్రీవియస్ క్లాస్ లో ఏదో బనానా ఆరెంజ్ తో రీప్లేస్ చేసేసాం. అట్లా అప్డేటింగ్ అనేది టపుల్స్ లో అవ్వదు, ఎందుకని టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, మనం అప్డేట్ చేయలేం, యాడ్ చేయలేం, రిమూవ్ చేయలేం. సో చూద్దాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆఫ్ జీరోలో ఏముంది, యాక్చువల్ గా మనకి యాపిల్ ఉంది కదా. సో దాన్ని నేను ఆరెంజ్ తో అప్డేట్ చేసేదానికి ట్రై చేస్తాను, ఆరెంజ్. సో షిఫ్ట్ ఎంటర్, ఎర్రర్ చూడండి, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే అప్డేట్ అయితే అవ్వదు, మనకి అలో చేయదు. ఎందుకని టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఒకసారి మనము టపుల్ ని క్రియేట్ చేసినామంటే అంతే, ఫైనల్, దట్స్ అ ఫైనల్, అంతే. యూ క్యాన్ యాక్సెస్ ఓన్లీ, అంతే. కాన్స్టెంట్ ప్రాపర్టీస్ లాగా పనిచేస్తుంది మనకి. ఓకే, ఇంకా మీ ఇండెక్సింగ్ చెప్పాను కదా, అంటే మీ టపుల్స్ లో ఉన్నటువంటి పాజిటివ్ నంబర్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఇండెక్స్ నంబర్ నెగిటివ్ వాల్యూస్ అయినా యూజ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి ఇండెక్స్ పొజిషన్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. పాజిటివ్ వాల్యూస్ అయితే జీరోస్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నెగిటివ్ ఇండెక్స్ అయితే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది విత్ -1, -2, -3 అండ్ సో ఆన్. స్లైసింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే నాకు ఒక ఇండెక్స్ నంబర్ నుంచి ఇంకొక ఇండెక్స్ నంబర్ వరకు రావాలి అని చెప్పచ్చు. అట్లా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ టీని రీఅసైన్ చేద్దాం, మనం మాడిఫై చేయట్లేదు ఇక్కడ, టపుల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, విత్ డిఫరెంట్ వాల్యూస్ T20, 30, 40. ఓకే, సో ఇప్పుడు టీ అని ఇస్తే సో 10, 20, 30, 40. ఓకే, ఇది అప్డేటింగ్ కాదమ్మా, దిస్ ఇస్ ద క్రియేషన్. ఇక్కడ మళ్ళీ టీ అన్నటువంటి వేరియబుల్ మీద మళ్ళీ కొత్త టపుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది ఓవర్ రైట్ అయిపోతుంది అంతే. ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ అప్డేటింగ్. అప్డేటింగ్ అంటే ఇట్లా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ నంబర్ ఇచ్చి వాల్యూ ఇస్తే అది అప్డేటింగ్. దిస్ ఇస్ న్యూలీ క్రియేషన్ అనదర్ టపుల్ విత్ ద సేమ్ నేమ్ టీ. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ టపుల్ ని రీప్లేస్ చేసేస్తుంది, అది వెళ్ళిపోయి ఇది వచ్చేస్తుంది, ఈ వాల్యూస్ తో టపుల్ క్రియేట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ నాట్ అప్డేటింగ్, దిస్ ఇస్ న్యూలీ క్రియేషన్. ఇప్పుడు టీ అన్నటువంటి టపుల్లోకి ఏమొచ్చినాయి మనకి 10, 20, 30, 40 అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు నాకు కొత్త టపుల్ క్రియేట్ అవ్వాలి ఫ్రమ్ దిస్ నంబర్స్. ఇందులో ఉన్నటువంటి టపుల్ వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని
ఇంకొక టపుల్ క్రియేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేసుకోవచ్చు, న్యూ టపుల్ రాస్తాను. సో న్యూ టపుల్ ఈజ్ ఈక్వల్ టు నాకు టీ టీ అన్నటువంటి టపుల్ నుంచే కావాలి. రైట్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే ఇవన్నీ ఐటమ్స్ కదా, టీ అన్నటువంటి టపుల్లో ఇవన్నీ ఐటమ్స్. ఏ ఐటమ్ నుంచి ఏ ఐటమ్ వరకు నీకు కొత్తగా ఒక టపుల్ కావాలి అంటే ఉన్నటువంటి ఐటమ్స్ లో నుంచే కొన్ని ఐటమ్స్ ని తీసుకొని ఒక కొత్త టపుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తాను, టీ ఆఫ్ అంటే ఎగ్జిస్టింగ్ టపుల్ లో నుంచి ఫస్ట్ కోలన్ 3 అని ఇచ్చాను అనుకోండి. అంటే మీ ఫస్ట్ ఇండెక్స్ నుంచి అప్ టు థర్డ్ ఇండెక్స్ వరకు అని అర్థం. ఓకే, అంటే దిస్ ఇస్ ద 0th ఇండెక్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండెక్స్, దిస్ ఇస్ ద సెకండ్ ఇండెక్స్, దిస్ ఇస్ ద థర్డ్ ఇండెక్స్. అంటే థర్డ్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, అంటే అప్ టు థర్డ్ ఇండెక్స్ అంటే మీ ఫస్ట్ ఇండెక్స్ అయితే ఇంక్లూడ్ అవుతుంది 20. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ లో 20 ఉంది కదా, ఓకే. సెకండ్ ఇండెక్స్ లో 30 ఉంది, ఓకే. 30 40 అనేది థర్డ్ ఇండెక్స్ లో ఉంది, అది ఇంక్లూడ్ అవ్వదు. అంటే అప్ టు థర్డ్ ఇండెక్స్ అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 20 30 మాత్రమే న్యూ టపుల్ లోకి వస్తుంది. సో ప్రింట్ న్యూ అండర్ స్కోర్ టపుల్, చూడండి 20 30 అంటే మీరు ఇచ్చినటువంటి ఇక్కడ ఎండింగ్ స్లైస్ పాయింట్ నంబర్ ఉంది కదా, ఇండెక్స్ నంబర్, అది ఇంక్లూడ్ అవ్వదు. అప్ టు దట్ ఇండెక్స్ నంబర్ ఉంది అని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు టపుల్ వేరు, న్యూ టపుల్ వేరు. న్యూ టపుల్ లోంచి ఐటమ్స్ ఎట్లా వచ్చాయి, టపుల్స్ టీ అన్నటువంటి టపుల్ లో నుంచి వచ్చాయి, అంటే ఒక పార్ట్ అన్నమాట అది. ఓకే, ఇంకొక విషయం ఏంటి, ఇందాక మనం సింగిల్ ఐటమ్ లో ఉన్నప్పుడు అన్ప్యాకింగ్ చేశాం కదా. సో ఇట్లా సింగిల్ ఐటమ్ లోనే అన్ప్యాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నటువంటి దాంట్లో నుంచి కూడా అన్ప్యాక్ చేసుకోవచ్చు. సో పర్సన్ అన్నటువంటి ఒక టపుల్ ఉంది అనుకుందాం. సో దీంట్లో సతీష్ అన్నటువంటి ఒక ఐటమ్ ఉంది, వీడికి ఒక 45 ఏజ్ అన్నటువంటి ఒక నంబర్ ఉంది. సో దాని తర్వాత హీఈస్ ఫ్రమ్ ఎర్త్ అన్నటువంటి ఒక ఐటమ్ అయితే ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ పర్సన్ అన్నటువంటి టపుల్లో ఉన్నటువంటి వాల్యూస్ ని సపరేట్ ఇండివిజువల్ వేరియబుల్స్ లోకి స్టోర్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ప్యాకింగ్. ఓకే, అన్ప్యాకింగ్ చేసుకోవచ్చు. సో ఎట్లా, నేమ్ అన్నటువంటి ఒక వేరియబుల్, ఏజ్ అన్నటువంటి ఒక వేరియబుల్, నెక్స్ట్ ఏంటి లొకేషన్ అన్నటువంటి ఇంకొక వేరియబుల్. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి, నాకు పర్సన్ అన్నటువంటి టపుల్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ నేమ్, దాని తర్వాత ప్రింట్, నేను స్ట్రింగ్ రాస్తాను, ఇక్కడ నేమ్ అని స్ట్రింగ్ రాసి కమా పెట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రింట్ ఏజ్ కమా ఏజ్, ప్రింట్ లొకేషన్. ఇప్పుడు చూడండి, షిఫ్ట్ ఎంటర్, నేమ్ సతీష్, ఏజ్ 45, లొకేషన్ ఎర్త్. అంటే ఈ వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, నేమ్ అన్నటువంటి వేరియబుల్. ఇప్పుడు ఇది నేమ్ అనేది వేరియబుల్, సపరేట్ ఇండివిజువల్ వేరియబుల్. ఏజ్ అనేది సపరేట్ వేరియబుల్, లొకేషన్ అనేది సపరేట్ వేరియబుల్. ఈ వేరియబుల్స్ లోకి వాల్యూస్ ఎలా వచ్చాయి, పర్సన్ అన్నటువంటి టపుల్ లో నుంచి వచ్చాయి. ఇక్కడ టపుల్లో ఉన్నటువంటి వాల్యూస్ ని యాక్సెస్ చేసేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీ, అది ఎట్లా తీసుకుంటున్నాం ఆర్డర్ అనేది. ఎందుకంటే ఫస్ట్ ఇది నేమ్ ఉంది కాబట్టి నేమే తీసుకోవాలి, సెకండ్ ఇది నంబర్ ఉంది అది ఏజ్ గానే మనమే రాసుకోవాలి జాగ్రత్తగా డెవలపర్స్. మీరు ఏ నేమ్ కామా లొకేషన్ కామా ఏజ్ రాస్తే లొకేషన్ లోకి 45 వస్తుంది. సో దట్స్ ద డెవలపర్ మిస్టేక్. కాబట్టి మనమే జాగ్రత్తగా అది ఆర్డర్ చూసుకొని ఆర్డర్ ప్రకారంగానే మనము వేరియబుల్స్ లిస్ట్ రాసేసుకొని ఈ టపుల్ ని అసైన్ చేసినట్లయితే ఈ టపుల్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి మనకి వేరియబుల్స్ లోకి అసైన్ అవుతాయి. దీన్ని ఏమంటే మనం అన్ప్యాకింగ్ అంటాం. ఓకే, ఇంకా అట్లనే ఏం చేసుకోవచ్చు టపుల్స్ ని అంటే, ఆ రెండు టపుల్స్ ని కన్కాటినేషన్ చేసుకోవచ్చు. మనం రిపీటింగ్ అయితే చూసాం, మల్టిప్లై చేసేస్తే టపుల్ వాల్యూ ఇచ్చేసి నంబర్ తో మల్టిప్లై చేస్తే అన్ని సార్లు రిపీట్ అవుతుంది సేమ్ టపుల్ వాల్యూ ఇంకొక కొత్త టపుల్ గా. అట్లనే రెండు టపుల్స్ ఉన్నాయి అనుకోండి మన దగ్గర, ఆ రెండు టపుల్స్ ని కన్కాట్ చేసుకుని థర్డ్ టపుల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ T1 అన్నటువంటి ఒక టపుల్ తీసుకుంది, దీంట్లో 1, 2 అయితే ఉన్నాయి. ఓకే, సో T2 అన్నటువంటి ఇంకొక టపుల్ తీసుకుందాం, దీంట్లో 3, అన్నటువంటి ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నాకు రిజల్ట్ అన్నటువంటి ఇంకొక టపుల్ కావాలి. ఈ టపుల్ లోకి వాల్యూస్ ఎలా కావాలి,
T1 ప్లస్ T2 కావాలి. అంటే రెండు టపుల్స్ ని యాడ్ చేసుకుంటే ఫైనల్ రిజల్ట్ ఒక టపుల్ గా కావాలి. ఓకే, కాబట్టి T1 ప్లస్ T2 యాక్సెస్ ఇది కరెక్టే. చూడండి ఇప్పుడు రిజల్ట్ రిజల్ట్ షిఫ్ట్ ఎంటర్. చూడండి ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్ టపుల్స్ 1 2 3 4. మీరు ఇక్కడ ఏ ఆర్డర్ లో అయితే మీరు టపుల్ లోకి వాల్యూస్ కన్కాటినేట్ చేసింటారో అదే ఆర్డర్ లో వస్తాయి. ఫస్ట్ మీరు T2 తర్వాత T1 ఇచ్చారు అనుకోండి, ఎలా వస్తుంది మనకి 3 4 1 2 వస్తుంది. సో రిజల్ట్ షిఫ్ట్ ఎంటర్ 3 4 1 2. అంటే మీరు ఏ ఆర్డర్ లో కన్కాటినేట్ చేస్తున్నారో అదే ఆర్డర్ లో స్టోర్ అవుతాయి. అంతేగాని ఇది సార్టింగ్ చేసుకోదు. ఫస్ట్ T2 లో పెద్ద నంబర్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను T2 T1 పెట్టి తర్వాత T2 పెడతానని అదేం ఆలోచించదు. మనం చేసేటటువంటి అపెండింగ్ ఆర్డర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏ ఆర్డర్ లో రాస్తే ఆర్డర్లు అయితే వస్తాయి. ఇప్పుడు నాకు T1 లో ఉన్నటువంటి ఐటమ్స్ తో నాకు ఇంకొక టపుల్ లో నంబర్ ఆఫ్ T1 టపుల్స్ కావాలి. అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ అని చెప్పి ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. సో దీంట్లో T1 లో ఉన్నటువంటి టపుల్ లో ఉన్న ఐటమ్స్ నాకు ఒక 5 సార్లు కావాలండి. అంటే 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే, యూ కెన్ గెట్ రిపీటెడ్. ప్రింట్ చేస్తే చూడండి, దిస్ ఈస్ 1 టైమ్ ఆఫ్ T1, దిస్ ఈస్ సెకండ్ టైమ్ ఆఫ్ T1, దిస్ ఈస్ థర్డ్ టైమ్ ఆఫ్ T1, ఫోర్త్ టైమ్ ఆఫ్ T1, ఫిఫ్త్ టైమ్ ఆఫ్ T1. అంటే రిపీటింగ్ ఆఫ్ టపుల్ వాల్యూస్ మనం కూడా చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్ గా మనం ఇంతకుముందు లిస్ట్ల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని రెగ్యులర్ యూసేజ్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. అంటే లెంత్ కానీ, మాక్సిమం నంబర్ కానీ, మినిమం నంబర్ కానీ, ఇవన్నీ కూడా సేమ్ టపుల్ కూడా వర్క్ అవుతాయి. సో చూద్దాం ఒకసారి. T ఈజ్ ఈక్వల్ టు నేను 1 2 3 తీసుకుంటా. ఇప్పుడు టపుల్ T వాల్యూ 1 2 3. ఇప్పుడు లెంత్ కనుక్కుందాం. సో LEN లెంత్ ఆఫ్ T. ఇప్పుడు చూడండి షిఫ్ట్ ఎంటర్ కొడితే 3 ఇస్ ద లెంత్. మ్యాక్స్ ఆఫ్ T 3 is the maximum. Min of T 1 is the minimum. Sum of T అప్పుడు ఏమవుతుంది 1 plus 2 plus 3 6. 6 is the sum of the items of the tuple. ఇంకోటి, మనము మన దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే లిస్ట్ ని టపుల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ my_list అన్నటువంటి ఒక వేరియబుల్ తీసుకుని దీంట్లో యాక్చువల్ గా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇవి కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఇద్దాం. సో 10 20 30 40 50 ఇవి లిస్ట్ యాక్చువల్ గా. సో ప్రింట్ చేస్తాను, ప్రింట్ my_list రాస్తే ఏమొస్తుంది, ఇట్ ఈస్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు నేను లిస్ట్ ని టపుల్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా చేసుకోవచ్చు, ఈజీ. my_tuple ఈజ్ ఈక్వల్ టు టపుల్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ మనం ఏం చేయాలి, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ని పాస్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, టపుల్ ఆఫ్ మై లిస్ట్. మై లిస్ట్ ఏంటి, ఒక లిస్ట్ ఐటమ్స్, లిస్ట్ వేరియబుల్ అది, దాన్ని టపుల్ గా కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్రింట్ మై టపుల్. మై టపుల్ అన్నటువంటి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చినాయి, మై లిస్ట్ అన్నటువంటి లిస్ట్ నుంచి వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు యాక్చువల్ గా మై లిస్ట్ లో ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇప్పుడు మై టపుల్ లోకి ఏ విధంగా వచ్చాయి, పెరాంథసిస్ లోకి వచ్చాయి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక లిస్ట్ అంటే మ్యూటబుల్ థింగ్స్ ని టపుల్ ఇమ్యూటబుల్ థింగ్స్ గా కన్వర్ట్ చేస్తున్నాను. మీ దగ్గర టపుల్ ఉన్నప్పుడు దాన్ని లిస్ట్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మై టపుల్ అనేది టపుల్ కదా. ఇప్పుడు న్యూ లిస్ట్ గా ఒక వేరియబుల్ తీసుకుంటాం. లిస్ట్ ఇజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్, ఇప్పుడు ఏమైనా టపుల్ పంపిస్తా దీనికి ఆర్గ్యుమెంట్ గా, కంట్రోల్-C కంట్రోల్-V. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ న్యూ లిస్ట్ ఇచ్చేస్తే మళ్ళీ అర్రేగా వచ్చేస్తుంది. అంటే అర్రే కాదు, లిస్ట్. లిస్ట్ ని టపుల్ గా కన్వర్ట్ చేసాం, టపుల్ ని మళ్ళీ లిస్ట్ గా కన్వర్ట్ చేశాం. అంటే ఇంటర్నల్ మీనింగ్ ఏంటి, మ్యూటబుల్స్ ని ఇమ్యూటబుల్ గా కన్వర్ట్ చేశారు, ఇమ్యూటబుల్స్ ని మ్యూటబుల్ గా కన్వర్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సిమిలర్ ఫంక్షన్ ఏంటి, లిస్ట్ కి ఈ టపుల్స్ లో కౌంటింగ్ ఆఫ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర T అన్నటువంటి దాంట్లో 1 2 3 ఉన్నాయి కదా. సో మనము 2 అన్నటువంటి నంబర్ ఎన్నిసార్లు వచ్చింది, సో
ఎట్లా రావచ్చు, టీ అన్నటువంటి టపుల్లో కౌంట్ చేద్దాం. ఏమి ఐటమ్ కౌంట్ చేయాలి, 2 అన్నటువంటి ఐటమ్ ఎన్నిసార్లు ఉంది, ఒకసారి ఉంది కాబట్టి 1 ఈజ్ ది ఆన్సర్. అలాగే అంతే కదా, మన దగ్గర ఉన్నది 1 2 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టీలోకి 1 2 3 మాత్రమే ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ 2 2 2 2 పెట్టాను అనుకుందాం, మళ్ళీ ఇంకొక 2. సో దీన్ని ఒకసారి రన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు లెంత్ అంత 8 అయింది. సో ఇప్పుడు మనకి 2 ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు నేను కౌంట్ ఆఫ్ 2 ఇస్తే 6. అంటే ఒక ఐటమ్ ఎన్నిసార్లు మనకి రిపీట్ అయింది టపుల్లో అని చెప్పి కూడా మనం కౌంట్ అన్నటువంటి మెథడ్ అప్లై చేయొచ్చు ఆ టపుల్ మీద. ఓకే, ఫస్ట్ ఎక్కడ వచ్చింది, 6 సార్లు నంబర్ 2 ఉంది కదా, ఫస్ట్ 2 అనేది ఏ పొజిషన్ లో ఉండేది కనుక్కోవచ్చు. ఎలా యూజ్ చేస్తాం, ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే టీ అన్నటువంటి టపుల్ మీద ఇండెక్స్ ఆఫ్ 2 అని రాసినట్లయితే ఎన్నిసార్లు అయితే వచ్చింది కదా, 6 సార్లు 2 ఉంది. ఓకే, ఇక్కడ 6 సార్లు 2 ఉంది. ఫస్ట్ 2 ఏ ఇండెక్స్ లో ఉంది అని అర్థం. అంటే మీ 0 1 ఫస్ట్ ఇండెక్స్ లో 2 ఉంది అని అర్థం, వస్తుంది రిజల్ట్ మనకి. సో ఫస్ట్ దట్స్ ద పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 2 ఇక్కడ తీసేసి 5 పెట్టండి, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. లెంత్ అయితే సేమ్, నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు 2 ఎక్కడ స్టార్ట్ అయింది, 0 1 2 థర్డ్ ఇండెక్స్ 0 1 2 3 థర్డ్ ఇండెక్స్ లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే 3 వస్తుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మా, చూసేదానికి చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ఫోకస్ ఏంటి, నాట్ డెవలపింగ్ ఏ బ్యాక్ అండ్ అప్లికేషన్. మన టార్గెట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్. ఓకేనా, కాబట్టి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఇవన్నీ ఎందుకులే, అసలు మన ఊరికే టపుల్ అంటే ఏంటి, టపుల్ ఫార్మాట్ ఎలా, ఏ ఫార్మాట్ లో ఉంటది, పారాంథసిస్ లో రాసేస్తే టపుల్ అయిపోతుంది, విచ్ ఆర్ నాట్ ఇమ్యూటబుల్, విచ్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పేసుకోవచ్చు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకి రేపు పొద్దున చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ ఇవన్నీ. ఓకే, కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి ఖచ్చితంగా, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను చెప్పే ప్రతి పాయింట్ రేపొద్దున ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఆల్ గైస్ అబౌట్ దిస్ టపుల్స్. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక అడ్వాన్స్డ్ డేటా టైప్ ఏమైంది మనకి, సెట్స్. ఈ సెట్స్ అన్నటువంటి వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పటి వరకు మీరు వీడియో చూశారంటే మీకు అర్థమైంది అనుకుంటున్న సబ్జెక్ట్ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి, సో దయచేసి మీకు సబ్జెక్ట్ నచ్చినట్లయితే, నా టీచింగ్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, లైక్ చేయడం దయచేసి మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో సెట్స్ అన్నటువంటి కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్, బై బాయ్.